భారతీయ వరకు కాదు, గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం? కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది, నేను మినిస్టర్గా, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతోమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం. ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను. ఎంతవరకు కుదురుతుంది, ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ, మీరు ఏమైనా చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజున మనందరం చూస్తున్నాము. ఇది చాలు, డెఫినెట్గా ఆయన అనుకున్నది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది. ఎందుకంటే ఆయన అన్నది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో. ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే 1 అవర్ డిస్టెన్స్లోనే ఉంది. మేబీ ఢిల్లీ ఇంకొక 1 అవర్ పడుతుందేమో తప్ప. అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు, ఎక్కడ లేకుండా పోలేదు. మనకు మంచు కొండలు ఉన్నాయి, థార్ డెజర్ట్స్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, వర్షాలు పడేవి ఉన్నాయి, లాంగెస్ట్ బీచ్లు మనకు ఉన్నాయి. ఏమి తక్కువ, ఏ లొకేషన్స్ తక్కువ, ఏ వనరులు తక్కువ. ఇక్కడ పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదు అన్న మాట వాస్తవం. వారు అది నేను అంగీకరిస్తూ మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో నడిపిస్తామన్నారు. ఇప్పుడు కూడా అలాంటి చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య, సినిమా పెద్దల మధ్య జరిగింది. అయితే ఇది కాంప్రహెన్సివ్గా, కన్సాలిడేట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరూ కూడా ముందుకు వస్తాము. ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్లు వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈ రోజున ఇక్కడ ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది, ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పార్ట్ చేశారు. అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది, మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు. సినిమాని కేవలం పేరు తీసుకురావడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్కదారులు పడుతున్నారు, కొన్ని వ్యసనాలకి లోనవుతున్నారు. ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది. ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే, బీ ఇట్ ఈస్ మ్యూజిక్, బీ ఇట్ ఈస్ సింగింగ్ ఆర్ ఫిలిమ్స్, ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు. తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు. వాళ్ళందరూ నిష్ణాతులయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు. తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు. ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్, కే డ్రామా, కే మ్యూజిక్ అంటూ కొరియన్ను
వాళ్ళ ఎకానమీ, వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది.